అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అన్నప్పుడు తిరిగి నమస్తే పెట్టడం ఒక సంస్కారం. అది నేర్చుకో ముందు నీకు బుద్ధి జ్ఞానం ఉండాలని నోట్లో ఏమున్నది? డ్రింక్ తాకుండా ఫోన్ ఉయ్యన నీ మీద. సరే ఇగో ఇక్కడ కామెంట్ చూడు, ఈ వీడియో చూడు. ఓకే, అప్పుడు ఒక్కరి వీడియో పెడితే అందరూ తిడతారు మరి. ఓకే, అది నువ్వే కదా. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఏం రిప్లై ఇస్తావు ఇవి, సరేనా? ఏం పోయే కాలం వచ్చింది ముసలి ముండా అని పెట్టిండు కామెంట్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? లేడీ బాయ్ విజయ్ గౌడ్ అంట. విజయ్ గౌడ్ గారు పాదాభివందనాలు. నా ఇష్టం చెప్పు. నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, మీకు చేతనైంది మీరు చేసుకోండి. తర్వాత వయసుకు తగ్గట్టు వయసు తగ్గట్టు పాట పాడి తెలుగు సగటు రాడు చావడం కొద్ది రోజుల్లో. వయసు తట్టుకోపోతున్నావు చావటానికి కొద్ది రోజులు భూమిపై ఉండాలా? మీకు పోయే కాలం వచ్చిందా? నాకు ఉండాలో లేదో పైన ఈశ్వరుడు రాస్తాడు. నీకు ముందు పొయ్యేకాలం నీకు వచ్చిందేమో చూడు. రాణి గారు, మీకు ముందు పొయ్యేకాలం వచ్చిందేమో, పొయ్యేకాలం రాకముందే పోతారేమో చూడండి ముందు మీరు. అర్థమైందా? ఇంకొకటి ఇదేంటి? లంజని కుక్కలు పీక్కు తింటాయి. తరువాత మొన్నే కదే రోగం అన్నావు, దాని పేరేంటి? పేరా కామేశ్వరి. నీకు చిలక తెగిపోతుంది శాఖతోటి. అందరికీ కత్తిరితోటే కట్ చేస్తాను, నీకు చాకుతో కట్ చేస్తానే. లంజముండ, నన్ను తిట్టడానికి నీకు ఎవరిచ్చారా హక్కు? నువ్వు తిట్టావు, నేను తిట్టాను. లంజముండ. కింద చిలక బొచ్చు శుభ్రంగా గీసుకో. కింద చిలక కనబడిపోతుంది, ఎదరకొచ్చేసింది చిలక. మాట్లాడుకో. అది అక్కడ అది నేను ఎలా తిట్టింది, అది కనిపించట్లేదా? సరే, చేసే రీళ్ళు ఏదో కాస్త చీర కట్టుకొని కట్టుబొట్టు పెట్టుకొని తల్లి ఎందుకు తిడుతున్నావు? నువ్వెందుకు అంటున్నావు? నా ఇష్టం అది, నా శరీరం. ఐశ్వర్య అంట. ఐశ్వర్య, నీ ముఖానికి మళ్ళీ ఐశ్వర్య. ఒకసారి అర్థంలో చూసుకున్నావు. ఒకసారి రోజు స్నానం చేస్తున్నావా? కొంచెం మొగుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసుకుని కొంచెం మల్లె పూలు పెట్టుకుని వెళ్ళవే. అది నేర్చుకో ముందు, నన్ను తినడం కాదు. సరే, ఇంకొకటి ఏదో చీపల్ ముండలా అదేంటి స్నానం చేసావా లేదా నువ్వు అంటే ఇదేంటి చూడు, నీ మొహం మండం. ఏంది చీపిరి ముండ? అదే సాలు. నువ్వు నీ ముఖము ఎవరు ఉమ్ము కూడా ఉయ్యలేరు. ఆడెవడో మొగుడు. ఒరే గుత్తి, నువ్వు గుత్తి శుభ్రంగా కడుక్కోరా. పెళ్ళం దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్బుతో కడుక్కుని మరి పెళ్ళం దగ్గర పెట్టుకోరా. లంజా కొడక. ముందు డ్రెస్ మంచిగా చేసుకుంటే నేను ఎవరు దిక్తారు? ఇట్లాంటివి డ్రెస్ మంచిగా అది పెట్టింది ఎవరది? అక్కడ యాక్షన్ చేయకు. నువ్వు కొనలేదు, పెట్టలేదు. అవును, అది కొనలేదు, పెట్టలేదు. షాప్ లోకి వెళ్ళి వేసేసి యాక్షన్ చేసేసాడు. భాగవతం చూడండి. అవును, నువ్వు భాగవతం చేయించావు. నువ్వు భాగవతం అది చేయలేదమ్మా, డబ్బులు తీసుకోలేదు. చేసుకుంటే నన్ను మొన్నట్టు తిట్లు. నన్ను అమ్మ యాక్షన్ చేసేసాను. తెలంగాణ భూకంపం వచ్చింది, దానికి భూకంపం రాకుండా చదవకపోతే నన్ను చదవమని చెప్పు. సరే, త్వరలోనే తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉంది. ఉన్నది. ఫస్ట్ నువ్వే చెప్తావు. భూకంపం రాగానే ముందు చచ్చేది నువ్వే. ఎంత తెలివైన చూసావా? బుడబుక్కలు డాన్స్ చేసిన పెడితే మరి దాని కింద కామెంట్లు రావా? ఇంకొకటి అయ్యో నవ్వుకో. ఈ కామెంట్ వద్దండి, చాలా ఘోరంగా ఉంది. ఏది? అయ్యో నీ పక్కన వాళ్ళకు కూడా సిగ్గు లేదు. వాళ్ళు పక్క వాళ్ళకు మాకు సిగ్గుందండి, మాకు సిగ్గుంది కాబట్టి ఆమె బుద్ధి మాటలు చెప్తున్నాం. చంద్రగౌడు ఒళ్ళు దగ్గర పెట్టుకోరోయ్. గుత్తు చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. జాంకాయ అంతే ఉంది కింద. తర్వాత పొట్టి పచ్చిమిరగా ఉంది, కట్ అయిపోతుంది. జాగ్రత్త. దీని బతుకులా అంట. లంజా కొడక, నీకు పెళ్లి పడాకలు అవలేదేంట్రా లంజా కొడక? చెప్పులు కాళ్ళు అన్ని వస్తాయి. నువ్వు 10 నీళ్ళు పెట్టు, నువ్వు గోసు పెట్టు, అన్ని వస్తాయి. కాబట్టి వద్దాం. నీ వయసు, నువ్వు చేసే పనులేనా? లంజా కొడక. లంజా కొడక ఏంటలా గుర్తు ఆనసాపు కూర్చున్నావు? లంజా కొడక. పెళ్ళం దగ్గర మనిషి రంకు మొగుళ్ళకు దగ్గర రంకు పెళ్ళాల దగ్గర కొట్టించుకుని లంజా కొడక. నువ్వు నన్ను తిడతావేంట్రా? లంజా కొడక.
ఈ ముసలి ముందు అసలు సిగ్గు లేదు, ముసలి దానా ఎంజాయ్ ముందు నీకు సిగ్గుంటే నాకు ఉంటుంది. అంతంత పెద్ద మాట్లాడకమ్మా, స్ట్రైక్లు వేస్తారు. ఎందుకు స్ట్రైకులు? దీంట్లో ఏమైనా ఉన్నదే? నువ్వు ఎందుకు చెప్పు చదివించున్నావు? స్ట్రైక్లు వేస్తారు, వద్దు. నాటకం చెప్తున్నావు, నాటకం నువ్వుని. దీనికి ఏం పోయే కాలం వచ్చింది దీనికి? ఏమి ఒకసారి ఈ కామెంట్లలో చూపి ఒకసారి వీడియోలో చాలు. ఇంకా భాగవతం అంతా ఇక్కడ కామెంట్లలో బయట పడుతుంది. పెట్టింది వీడండి కర్రోడు చేసిందంతా కర్రోడు నువ్వు పెట్టింది. ఇక ఇవి ఆమె కామెంట్లు చదవండి ఒకసారి. చదివి ఏం పీకుతాను? ఇప్పుడు పీకాను కదా, అలాగే నిన్ను కూడా పీకాలి. అలా పెట్టినందుకు నీకు స్ట్రైక్ అయ్యేది నా పర్మిషన్ లేకుండా. చూడండి కామెంట్లు చూడండి ఎలా ఉన్నాయో. అప్పుడు ఏమనలేదా? ఏమన్నా మూడు ఏమన్నా ఉన్నారా అండి? హై ఘర్ మే క్యాజీ ఒక మూడు అప్పడాలంటే ఏపమ్మా. ఇదో ఈ కామెంట్లు చూడండి ఘోరంగా ఉన్నాయి తెలుసు. బయటికి వచ్చిందంట ఆమె బయటికి వచ్చిందంట. చదవండి ఈ కామెంట్లు. అస్సలు ఎట్లా ఈ ముసలామెకి కామెంట్లు చూసిన సిగ్గు అనిపించదు. మరి నేను ఏం చేయాలండి? ఇంతకీ పెట్టిందల్లా రాజండి. అది బుడబుక్కల డ్రెస్ తీసుకుంటాననేసి యాక్షన్ చేసేసండి షాప్లోని, నాకు వేసేసి వీడియో తీసేయండి. తిడతారు కామెంట్లు మరి ఘోరంగా, అసలు చదవలేకపోతున్నాం. కామెంట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. నేను పెట్టిన వీడియో అంటే నీ భాగవతం బయట పడాలని పెట్టిన భాగవతం. నిజం చెప్పు, ఈ వీడియో నేను చేయమన్నాను. నువ్వు డ్రెస్ వేసుకురమ్మన్నావు, నువ్వు ఎందుకు వీడియో తీసి పబ్లిక్ వదిలేవు? అవును మరి వీడియో ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకుని అక్కడ ఇద్దరు మొగోళ్ళు ఉన్నారు, నీకు సిగ్గు అనిపించాలి కదా. నాకు సిగ్గు ఎందుకు కనిపించాలి? నేను డాన్స్ నాకు సిగ్గు అనేది అనిపించదు. నన్ను అల్లరి చేయడానికి సేవ్ చేయడానికి వదిలేసావా? అమెరికా వాడు తిట్లు ఇదేంటమ్మా ఇలాంటి వల్లగా పెట్టొద్దనమ్మా అన్నాను. చూడండి చేయించాడండి కర్రోడు, చేయించాడండి కర్రోడు చేయించాడు. కానీ ఇప్పటి నుంచి ఇట్లా డ్రెస్సులు వేసుకోవద్దు. మీకు అందరికి పాదాభివందనాలు. ఆమెకు మోషన్స్ పట్టుకుని బాత్రూమ్ పోగానే ట్యాప్ మాట్లాడితే సెకండ్కి వెళ్ళిపోతున్నాడండి. సెకండ్కి పంటలు వేసిపోతుందంటే వెళ్ళిపోతున్నాడండి. బాత్రూమ్ వెళ్ళి అటు ట్యాప్ తిప్పినట్టు అవుతుంది బాత్రూమ్. చాలా బాధాకరంగా అయిపోయినా పర్వాలేదు, నీకు సెకండ్కి పంటలు వేసిపోతుందంటే అందరూ చెప్పారు బాత్రూమ్కి వెళ్ళిపోతున్నావు కదా. ఈ వీడియో ఉంటుందో పోతుందో మరి స్ట్రైక్ పట్టలేదు. ఏ ట్యాప్ తిప్పారని ఒక లేడీని అలా చేస్తావా నువ్వు? చెప్పు. ఈ వీడియో తీసుకోవాలని ఈ వీడియో తీస్తాను అసలు నాకు బుద్ధి తక్కువ అండి. అవును నిజంగా బుద్ధి తక్కువ. ఇట్లాంటి వాళ్ళతో నేను వీడియో చేయడండి. బాబు అన్నం పెట్టించాడండి, మొరమరాలు కూర వేసిందండి, ముడ్డి కింద అంతా మండిపోతుందండి. అమ్మోయ్ రామ 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 రామోయ్. నెక్స్ట్ టైం మరి అసలు నేను వస్తానా చెప్పు. ఏమి చేయించాడు అనుకున్నారు? అమెరికా అంటండి, చెరువులోనంట, ఇదంట అదంట, నక్కలంట, కుక్కలంట, బట్టలు. ఈ వీడియోలో నెలకు 10,000 వస్తాయని చెప్పినావు. ఛానల్ పెట్టుకోండి అని 10,000 వస్తాయని చెప్తున్నావు. ఈ వీడియోలో ఛానల్ పెట్టుకోండి 10,000 వస్తాయి అంటుంది. ఈమెకు మాత్రము 1,00,000 అంట, 70,000 అంట, 50,000 అంట, 90,000 అంట. ఏ లెక్కలు చెప్తున్నాం అసలు? ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఈ మధ్యలో తిన్నావు కదా, ఎన్ని దొంగ నాటకాలు ఆడతావు. నా వీడియో పట్టుకుని ఎందుకు అడుగుతున్నా నువ్వు? నాకు తెలియక అడుగుతున్నా. నీ వీడియో పట్టుకొని నిన్నే అడుగుతాం. మేము ఎవరన్నా ఈ వీడియో పట్టుకుని వీడియో తీస్తారని అడుగుతాను. నేను అడగను కదా, నీ వీడియో పట్టుకుని నిన్నే అడుగుతా. ఈ జబ్బలు కనపడతట్లు, ఈ షర్ట్లు, ఈ కనపడతట్లు. 9 అయింది. ఓకే అండి, లాస్ట్ చెప్పేసి ఇంకా మీదట ఇట్లాంటి వీడియోలు చేయదంటే మంచి వీడియో. ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటానండి. మీకు ఇష్టమైతే లైక్లు కొట్టండి, లేదా మానేయండి. కర్మ అండి, కర్మ. ఏం చేయలేదు, ఇంతే అండి. ఏం చెయ్యక్కర్లేదు నన్ను